స్వతంత్రం వచ్చిన తర్వాత 50 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి 2 ప్రాజెక్టులే శ్రీశైలం, నాగార్జున సాగర్. వాటిని ఆధారపడి వాటి గురించి మాట్లాడుకుంటూ అదే చంకలు గుద్దుకోవడం తప్పించి భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించలేదు. ఎందుకంటే బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటే ఆషామాషి కాదు, కోట్ల రూపాయలు అవుతుందని. కానీ ఆ సాహసం చేసినటువంటి వాడు మొట్టమొదట రాజశేఖర రెడ్డి. జలయజ్ఞం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో ప్రాజెక్టులు ప్రారంభించుకొచ్చాడు. ఆ రోజున జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అన్నారు, దోచుకోవడానికి పెట్టాడన్నారు. అదంతా అయినాయి. ఇప్పుడు అయ్యే ప్రాజెక్టుల్ని ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలైనా కొనసాగించాల్సి వస్తుంది తప్పించి కొత్త చేయడానికి ఏముండట్లేదు. అది పక్కన పెడితే బేసిక్గా ఇవాళ రోజున ఆ జలయజ్ఞం కింద ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమయ్యి ఆగి ఉన్నటువంటి ప్రాజెక్టులు 86. వీటిని పూర్తి చేయాలంటే 1,16,405 కోట్ల రూపాయలు నిధులు అవసరం. ఇందులో అంతకుముందు తెలుగుదేశం టైంలో ప్రారంభించి ఆగిపోయినవి కూడా ఉన్నాయి. కాబట్టి అంత డబ్బులు లేదు. కాబట్టి టోటల్గా ఎంత ఖర్చు పెట్టగలమని చంద్రబాబు గారు లెక్కగట్టారు. ఈ ఏడాదికి ఒక 1,500 కోట్లు నుంచి 2,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడదాం. 5 ఏళ్లలో 5 రోళ్ళు 10,000 కోట్లు. మనం 8.5కి అంచనా వేసుకుందాం. 10,000 కోట్ల దాకా భర్తీ చేద్దాం. వాటితో వేగంగా పూర్తయ్యే ప్రాజెక్టులు ఏంటి అన్నటువంటి దాన్ని మొన్న లెక్క తీయమని ఇరిగేషన్ అధికారులకు చెప్తే ఇప్పుడు 1.71 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు అందించేందుకు గాను 5 ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయమని, ఇందులో వంశధార రెండో దశ పనులకి 134 కోట్ల రూపాయలు. అదే సమయంలో చింతలపూడి ఎత్తిపోతల తొలి దశలో 2,000 కోట్లు ఖర్చు చేస్తే 50,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది. వంశధార అది పూర్తయితే 12,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది. గోదావరి పెన్న అనుసంధానానికి 5,003 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 9.61 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. అందరినీ వాళ్ళ కుప్పం బ్రాంచ్ కాలువకు, పొంగనూరు బ్రాంచ్ కాలువకి నీళ్ళు ఇవ్వాలంటే పొంగనూరు బ్రాంచ్ కాలువ పనులు పూర్తి చేసేందుకు 117 కోట్లు కావాలి. 37,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. కుప్పం బ్రాంచ్ కాలువ పనుల పూర్తికి 66.86 కోట్లు అవసరం. 6,300 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు 4 లక్షల మంది జనాభాకు తాగునీరు అందుతుంది. వెలుగొండ తొలి దశకి 1,422.92 కోట్లు అవసరం. 1.19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగుతుంది. 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. 2027 నాటికి దీన్ని పూర్తి చేయాలి. అలాగే ప్రాధాన్య క్రమంలో మరో 17 ప్రాజెక్టులకు 34,288 కోట్లు డబ్బులు ఉంటే పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఇందులో ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా వేగంగా పూర్తి చేయగలిగే వాటిని చేయమని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది.